సెల్లినని సార్ మాటే కానీ ఒక సరదా ఉండదు, సంబరం ఉండదు బొక్కలాగా. మీ బావ తీసుకెళ్ళిపోతే ఈ కత్తి పరువు నిలబెట్టుకోవడానికన్నా ఆ ఖర్చులన్నీ నేనే పెట్టుకొని మరి నేను తీసుకెళ్తా. ఎలా? మీ బావ ప్యాంటు జేబులో చెయ్యి పెడతా కాబట్టి. దొంగలున్న ఇంట్లో డబ్బులు జేబులో పెట్టాడు తింగరదా. అలా కొట్టేసిన డబ్బులు మన కాకినాడ పెద్దమ్మ కూతురు పెద్ద మనిషి అయినప్పుడు పెట్టిన స్టీల్ డబ్బాలో దాచా. ఇంకే బావన్ సైడ్ వేసేసి మళ్ళీ సర్దేసుకుందాం. పళ్ళ తోట మీద పడ్డ పండు కోతులు కూడా సింగిల్ ఎటంలో ఇన్ని టెంకలు పేకలేవు. థ్యాంక్ యూ. కవర్లో చుట్టేసేదాకా మీరు ఇలాగే ఎడతారు. అంత తెల్లగా ఉతికితే కొత్త బట్టలు కొనక్కర్లేదు, కొట్టించుకోక్కర్లేదు కూడా. ఆడు బట్టలు అంత మురిగ్గా మాపుకుని ఇంటికి వచ్చిన వాళ్ళ అమ్మ నవ్వుతూ ఉతికేస్తుంది. అదే చిన్నప్పుడు మా అమ్మ అయితే ముందు నన్ను ఉతికి తర్వాత బట్టలు ఉతికి. మిమ్మల్ని కూడా కొంచెం సర్ఫేస్ ఉతకాల్సింది, తెల్లమ్మ కూడా వచ్చాడు అన్న ఫీలింగ్ అన్న ఉండేది. ఇప్పుడు నువ్వు ఉతకక్క. ఎక్కడే ఈయన బట్టలు ఉతకటానికి ఓపికంతా అయిపోతుంది. పైగా డబ్బులు కూడా దొరుకుతున్నాయి. డబ్బులేంటి? డబ్బులు లేకుండా మీ బట్టలన్నీ ఉతికేది నేనే కదా అని అంటుంది. నీ బట్టలన్నీ డబ్బులెట్టి ఎవడకొనిస్తున్నాడు? కొనిస్తున్నారులేండి. పెళ్ళాన్ని తిప్పడం తెలియదు కానీ తిట్టడం మాత్రం తెలుసు. ఇప్పుడు అదెందుకు? పెద్ద పెద్ద అక్క తిత్తి బెల్ట్ అరిగిపోద్ది. అరిగిపోద్దని కాదు, ఈ పిరిగిపోద్దని. సర్లే గాని యాసవ సెలవులకి మా పుట్టింటికన్నా వెళ్ళొస్తాను. యాసవ సెలవులకి వెళ్ళడానికి నువ్వేమన్నా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునే పిల్లవనుకుంటున్నావా? కోఆపరేట్ చేసి ఉంటే పిల్లలతో వేయి ఉండేది. అవి అయ్యే మాటలు. అంటే మా ఊర్లో ఈ సమ్మర్ కి సంగీతం క్లాసులు స్టార్ట్ చేస్తున్నారంట. నువ్వు ఉండవే, క్లాస్ లో పాడదు గాని. ఓకే. ఈ గొంతేసుకుని సంగీతం క్లాసులో జాయిన్ అయితే ఊళ్ళో వాళ్ళందరూ చేతబడి చేసి మరీ చంపేస్తారు. అయినా సంగీతం నేర్చుకోవడానికి అందరూ వెళ్ళాలా? మరి ఇక్కడ చెరువులు లేవు కదా. గొంతులు బరి గొంతులు పీకల్లోతు మునిగి సాధన చేస్తే గానీ సెట్ అవ్వు. ఆ తలకాయలు మాత్రం ఎందుకు, పైన పూర్తిగా మునిగి సాధన చేయండి. ఇద్దరికి మంచి టేకి పెట్టి చేస్తాను, సెట్ అయిపోతారు. కళాకారుల్ని అవమానిస్తే పక్షవాతం వచ్చిపోతావు. మీరు కళాకారులు కాదు, కళా వికారులు. నువ్వు ఉండవే, కప్పులు కొట్టాక కటింగ్లు ఇద్దాం. ఏంటి కప్పులే? కప్పులేరా బాబు, కావాలంటే అందులో టీ కాసిస్తాను, కాలు మీద కాలేసుకొని తాగుదూలే. వెళ్తా అంటావు. పెళ్ళాం పుట్టింటికి వెళ్తానంటుంది. హ్యాపీగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయి. అబ్బా, ఇల్లు అంతా సర్వనాశనం చేసే వచ్చి ఊడ్చుకుంటాను. అలాగే వెళ్ళు. అది పెట్లో బట్టలు సర్దుకున్నా. ఏదో కొంచెం తేడాగా ఉంది. దాని కేసు కొట్టు. వెళ్ళి కాకినాడ పెద్దమ్మని అడుగు. నీకు ఇంకా లైట్ వెలగలేదా? నువ్వు జేబులో చేయడితే బాగా డబ్బాలో చేయట్టాడు. ఖాళీగా దొరికాను కదా, నా మీద పడు. మరి డబ్బులే నువ్వు నీ ఇంజన్ ఆయిల్ బ్రెయిన్ వేసుకుని అర్థం చేసుకోవేంటి? బాగా కొట్టేశాడు. సాక్ష్యం లేకుండా నేను సాటిస్ఫై అవ్వను. సాక్ష్యాలు కావాలా? నెక్స్ట్ సీన్ లో చూపిస్తాను. నేను పావురాలను పిలుస్తున్నాను. నేను వాటిని ఎత్తుకెళ్ళిపోవడానికి డాగలు పిలుస్తున్నా. ఎందుకు పా? డాగలు వస్తే పావురాలు రావు. అందుకే పిలుస్తున్నా. పావురాలు వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నావే? మొన్న మూల పావురాలు ఏకలు కనపడ్డాయి, నీ పైనేనా?
కోళ్ళు మేకలు చేపలు పీతలు రొయ్యలు రకానికి 1 కేజీ నెలంతా ఈటింగ్తో బిజీ సరిపోవట్లేదా? పొంగల్ని పిచ్చుకుల్ని పౌరల్ని కూడా తినేస్తున్నావా? అది పిల్లి పని. నేను నమ్మను. మొన్న చిన్న చిన్న అస్థికలు నీ రూమ్లో దొరికాయి. అది ఎలక పని. దాన్ని కూడా తిని ఎరాడం అనేద్ది. ఈ పాటికి తినేసే ఉంటావు. ముడ్డు ఊపుకుంటావు మగాళ్ళకి తిరిగేది దాన్ని. ఏహే పావురాలు పిలిచే తినడానికి కాదు. మరెందుకు? ఇప్పటికీ ఆది మానవులు కూడా తిన్న అడ్డమైన జాతులన్నీ తిని జనాల్లో కొత్త జబ్బులు తెస్తున్నారు. నువ్వు కాకుల్ని గుట్ల కుప్పల్ని తిని కొత్త రోగాలు ఇంట్లోకి తీసుకురా. ఏమైంది? మీ చెల్లి పావురాలు తినేస్తుంది. అబ్బా పావురాలను పిలవమని చెప్పింది నేనేనండి. ఏంటి డిష్లో నీకు కూడా వాటా ఉందా? డిష్ లోకి డిన్నర్ లోకి కాదండి. సొత్తమేంటి చెప్పు. పక్షులకి నీళ్లు పెడితే పెళ్ళవుద్దంట. ఈ రాబందుకు పెళ్లి చేయడానికి పావురాలు పిలుస్తున్నారట. నీళ్ళయ్యా? నీళ్ళేంటి నల్లగా ఉన్నాయి? కొంచెం త్వరగా పెళ్ళవ్వాలని కూల్ డ్రింక్ పెట్టా. కూల్ డ్రింక్ లో కొంచెం సర్ఫ్ కూడా కలపాల్సింది. తెల్లట మూడు వచ్చేవాడు. ఈ ఎక్స్ట్రాల వల్లే ఇంట్లోకి రావాల్సిన సంబంధాలు కాస్త పొలిమార్ నుండే పారిపోతున్నాయి. ఏంటి పొలిమేరల దాకా కూడా వస్తున్నారా? అన్ని గట్స్ ఎవరుకున్నాయా బాబు? పక్షులకు నీళ్లు పెట్టు, తాగిపోతాయి. పెళ్లి మాత్రం చేసుకో, తాగుబోతు అయిపోతాడు. హలో, నీదే కోడి మీదల్లా ఎంత ఉంటది. నా మీద వాడే అది ఉందో లేదో కూడా తెలియదు. నువ్వు దానికి సలహాలు ఇస్తున్నావు. ఇలాంటి సాహస కృత్యాలు చేసేటప్పుడు నాలాంటి నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. లేదంటే యానిమల్ యాక్ట్ కింద అందరినీ బొక్కలో దోసేస్తారు. కూల్ డ్రింక్ ఎడద్దంట. కూల్ డ్రింక్ టొంకు పెట్టి తాళం కప్పలా తలకైదు. ముందు ఈ నెట్ట తీయండి. పౌరాలు ఎక్కడి నుంచి వస్తాయి మరి? అవును కదా. లాస్ట్ సీన్ లో ఏం చెప్పావు? డబ్బులు ఎలా దొబ్బేస్తున్నాడో సాక్ష్యంతో నిరూపిస్తా అన్నా. పించావా? పించుతా. 100 కొడితే లంచమా? నువ్వు పెద్ద కాంట్రాక్టర్, నేను ఆఫీస్ అని. లంచం ఇస్తే అగ్రిమెంట్ మీద సంతకం పెడతా. 100 ఇస్తావా లేదా? అరుస్తావెందుకు? ఇదిగో అన్ని పోనీ ఇదే మిగిలింది. తిరిగి వస్తుందా? 100 అడిగితే 10 ఇచ్చావు. మళ్ళీ తిరిగి వస్తుందా అని అడుగుతున్నావు. ప్రొడ్యూసర్ బలంగా ఉంటేనే సినిమా హిట్ అవుద్దే. చిన్న సినిమాలు కూడా కలెక్షన్లు గట్టిగానే కొడుతున్నాయిగా. థాట్ బాగుండాలంటావు. ఇంతకు మించి నా దగ్గర లేదంట. సరే పద, లో బడ్జెట్ లోనే హిట్ కొడదాం. సెల్ఫీ కానీ తీసుకున్నావు సి అంటున్నావు. అవసరమైతే ఫిల్టర్ వేసుకుంటాంలేండి. అరే ఇన్స్టా కూడా అసలు ఫిల్టర్లు ఎందుకు పెట్టాడో తెలుసా? మనందరి మొహాలు చాలా దరిద్రంగా ఉంటాయని ఆడు ముందే కన్ఫర్మ్ అయిపోయాడు కాబట్టి. కొన్నాళ్ళ పోతే టూల్ కిట్ కూడా పెడతాడు చూడు. ముక్కు వంకర పోతే సరి చేసుకోవడానికి, మూతులు అనపోతే బయటికి లాక్కోవడానికి, చెవులు సొట్ల పడితే తీయడానికి. ఇక్కడ లాజిక్ ఏంటంటే అవి పర్మనెంట్ కాదు కానీ మనం పేమెంట్ ఇచ్చుకుంటాం. అంత ఎదవలో మనం. అబ్బా అది కాదండి, కొత్తగా ఒక అమ్మాయి తగిలిందండి. మెసేజ్ చేస్తుంటే రిప్లై ఇవ్వట్లేదు. అమ్మాయిలు అంతేరే అంజీ. అడిగితే అప్పులెవరు, మెసేజ్లకి రిప్లైలు ఎవరు? మాకెదవలే ఉన్నప్పుడు ఖర్చు పెట్టేసి తర్వాత ఇలా సింగిల్ మెసేజ్ కోసం సొల్లు కరుచుకుంటూ ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, అవ్వట్లేదు. అవదా? ఏంట్రా? అయితే నీ పెళ్ళని జాగ్రత్త చూసుకో, లేదంటే ఎవరితో లేచిపోద్ది ఎద్దవ్వా. ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్? లేకపోతే మా ఫ్రెండ్స్ ముగ్గురికి ఒకే నెలలో ఒకేసారి పెళ్ళయిందండి. పెళ్ళి అయిన కొత్తలో అని గ్రూప్ క్రియేట్ చేసి అందులో పెళ్లి కానీ నన్ను కూడా యాడ్ చేశారండి. వాళ్ళ అడల్ట్ మెసేజ్లు చూసి నువ్వు ఆవిరైపోతున్నావు. అవురా మరి? ఓ పక్క ఏమైనా కరిగిపోతుంటే వీడి పిల్లం ఫ్రెష్ గా ఉన్న కొత్తిమీర కట్ట అడిగిందంట, తేడానికి వెళ్తున్నాడు. అరే పెళ్ళైన కొత్తలో అని ఎందుకంటారో తెలుసా? తర్వాత మగాడి జీవితంలో కొత్త అనే పదం ఉండదు కాబట్టి. ఎందుకుండదు? ఎందుకుండదా? కొత్త బట్టలు కొనుక్కోవాలనుకుంటే చీరలు అడ్డొస్తాయి, పాత బట్టలతో అడ్జస్ట్ అయిపోతాడు. అందుకే ఆడవాళ్ళ చీరలకి 6 అరలు ఉంటే మగాడి బట్టలు అడుగరలు ఉంటాయి. కొత్త బండి కొనుక్కోవాలంటే ఫ్యామిలీ బండి గుర్తొస్తుంది, ఇది సెకండ్ హ్యాండ్ బండికి షిఫ్ట్ అయిపోతాడు. పెళ్ళానికి మాత్రం కొత్త స్కూటీ కొనిస్తాడు. కొత్త ఉద్యోగంలో జాయిన్ అయిపోవాలని రాత్రి అంతా ఆలోచిస్తాడు. పొద్దున్నే పాత టిఫిన్ బాక్స్ పెట్టుకుని బస్సు ఎక్కేస్తాడు. కొత్త కొత్త ప్రదేశాలు చూసేయాలని డబ్బులు తెస్తాడు. పెళ్ళం పుట్టింటికి వెళ్దాం అనగానే వెళ్ళి 4 రోజులు ఉండొచ్చేస్తాడు. కొత్త సినిమా రాగానే చూసేద్దాం అనుకుంటాడు, ఓటీటీలో వచ్చాక చూద్దామని అయిపోతాడు. కొత్త సంవత్సరంలో ఉన్న అన్ని కొత్తగా మార్చేద్దాం అనుకుంటాడు. కనీసం పళ్ళు దొంకుని టూత్ బ్రష్ కూడా మార్చలేడు. కావాలంటే చెక్ చేసుకోండి, కింద కామెంట్లో కూడా చాలా మంది పెడతారు. అందుకని పెళ్ళైన కొత్తలోనే అన్ని కొత్తగా ఉంటాయి. తర్వాత పాత చింతకాయ పచ్చళ్ళ చాలా పాతగా ఉంటది.
కొత్త పిల్లం అడిగింది కదా అని కొత్తిమీర కట్టట్టుకుని దాని వెనకాల ఊపుకుంటా తిరగద్దని చెప్పాడికి. తర్వాత కరేపాకు తీసి పడేసినట్టు తీసి పడేది. అస్సలు చెప్పను. ఏరా పిల్లలు వీళ్ళందరిని తీసి పడేశాక కరేపాకు అని గ్రూప్ క్రియేట్ చేసి అందులో చెప్తా. ఈ లోపు నువ్వు కరేపాకు అయిపోకుండా చూసుకో. కాడ మిగిలితే ఎందుకు పని చేయి. డబ్బా నీకు ఇష్టమైన హీరో ఎవరు? బాస్. బావని బాసే పట్టిస్తాడు చూడు. పట్టొచ్చని డిప్యూటీ సీఎం గారితో చెప్పి జైల్లో పెట్టేస్తా. ఇప్పుడు ఈ బాస్ని బాక్స్లో పెడితే బావ బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి. ఈ బాక్స్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్లేస్లో పెట్టే. పెడితే పిల్లి పాలు తాగడానికి వచ్చినప్పుడు మూతికి మరక అంటుకుపోద్ది. కాఫీ కలుపు, పాలు లేకుండా. పాల కోసం పిల్లి రావాలి కదా. ఎస్. శివుడి గుడి కూడా ఇక్కడే ఉంది. ఓం నమస్వాయ. అంటే గోదావరి గట్టు, రావి చెట్టు, శివుడి గుడి. ఎస్, లెటర్లో అమ్మాయి రాసిన అడ్రస్ దొరికింది. ఇంకా అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. ఈ బుక్స్ అన్నీ ఈ అమ్మాయివేనా? అంటే నాకు దొరికిన పుస్తకం ఈ రాధదేనా?